ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 8 ఫస్ట్ న్యూస్ ఐఫోన్ 18 ప్రో ఈ ఫోన్ ఫ్రంట్ లుక్ వచ్చింది. ఈ ఫోన్ని అండర్ స్క్రీన్ ఫేస్ ఐడితో తీసుకొస్తున్నారు. కెమెరా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ డిజైన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడున్న డిజైన్ తోటే ఐఫోన్ 18 ప్రో తీసుకురావచ్చు. 2027లో అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి తీసుకొస్తున్నారు. 2028లో ఐఫోన్ 21లో సామ్సంగ్ 200 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఐఫోన్లో ఉండే కెమెరాలు సోనీ సెన్సర్తో వచ్చేవి ఇప్పుడు సామ్సంగ్ సెన్సర్తో తీసుకువస్తున్నారు. అండ్ సోనీ సెన్సర్తో కూడా తీసుకురావచ్చు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ వాళ్ళు TSMC వాళ్ళతో ప్రాసెసర్స్ తీసుకువచ్చే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సామ్సంగ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. వీళ్ళు సామ్సంగ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక ప్రాసెసర్ తీసుకువస్తున్నారు. ఇది 2nm స్నాప్డ్రాగన్ 880 Gen 6 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 880 Gen 6 ప్రో ప్రాసెసర్ తీసుకువస్తున్నారు. ఈ రెండు ప్రాసెసర్స్ LPDDR6 ర్యామ్ కి సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ న్యూస్ OnePlus Turbo 6, OnePlus Turbo 6V ఈ రెండు ఫోన్స్ చైనాలో లాంచ్ అయినాయి. ఈ ఫోన్స్తో పాటు OnePlus AC6 Ultra తీసుకువస్తున్నారు. ఈ ఫోను ఇండియాకి వస్తే OnePlus Nord 6 Ultraగా వస్తుంది. OnePlus Turbo 6లో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. OnePlus Turbo 6Vలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న OnePlus AC6 Ultraలో MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోను 8000 mAh బ్యాటరీతో కానీ 9000 mAh బ్యాటరీతో కానీ రావచ్చు ఇండియాకి. నెక్స్ట్ న్యూస్ హానర్ మ్యాజిక్ 8 Pro Air ఈ పేరుతో చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియాకి వస్తే ఈ పేరుతోటే రావచ్చు. ఈ ఫోను బ్యాక్ సైడ్ డిజైన్ కనుక చూసుకుంటే పిక్సెల్ ఫోన్ డిజైన్ లాగే ఉంటుంది చూడడానికి, కానీ డిజైన్ బాగానే ఉంది. ఈ ఫోన్ గురించి కొన్ని స్పెక్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 6.1 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 155 grams వెయిట్ ఉంటుంది. ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోను జనవరి 19వ తారీఖున చైనాలో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ OnePlus 15S వస్తుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ ఫోన్కి ప్లస్ కీ ఉంటుంది. లాస్ట్ టైంలో వచ్చిన OnePlus 13Sలో 5850 mAh బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న OnePlus 15Sలో 7500 mAh బ్యాటరీ తీసుకువస్తున్నారు. OnePlus 15S గురించి కొన్ని స్పెక్స్ లీక్ అయ్యాయి. ఇది 6.31 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. 1.5K రిజల్యూషన్, ఫ్లాట్ OLED డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 880 Gen 5 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా, 7500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ అండ్ డస్ట్ IP68, IP69, IP69Kతో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ లావా వాళ్ళు ఒక ఫోన్ని టీజ్ చేస్తున్నారు. ఈ ఫోన్కి బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 3 కూడా బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉండేది. వీళ్ళు లావా అగ్ని 4కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే తీసివేశారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే తీసుకువస్తున్నారు. Xiaomi 17 Proకి కూడా సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ ఫోను లావా అగ్ని 5 అయినా రావచ్చు, లేకుంటే లావా బ్లేజ్ డ్యూ 3 అయినా రావచ్చు. ఫ్రెండ్స్, ఈ టెక్ న్యూస్లో మీకు ఏ న్యూస్ బాగా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్స్ ఇంపార్టెంట్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.